హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నా వీడియో కనుక మొట్టమొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏంటి రాగానే వీడియోలో గేట్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? లేదండి, పిల్లల కోసం అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి అనుకున్నాము. కొంచెం ముందుగానే బయలుదేరామన్నమాట. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్తే గేట్ అయితే క్లోజ్ చేసింది. ఇంకా టైం అవ్వలేదు, లంచ్ టైం అని చెప్పారు. ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే స్కూల్ దగ్గరలో ఒక పార్క్ ఉందన్నమాట. అక్కడికైతే వెళ్ళాము. ఇంక ఈ చెట్టు గురించి మీకు తెలిసినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ సీజన్లో కూడా చక్కగా బంతి పూలు అయితే పూస్తున్నాయి అన్నమాట. ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న పార్క్కి అయితే వెళ్ళాము. పార్క్ అయితే ఇన్ని రోజులుగా ఇదే ఊర్లో ఉంటున్నాను, కానీ ఈ పార్క్ ఎప్పుడు కట్టారో నాకైతే తెలియదు. మా పిల్లలు ఆల్రెడీ వెళ్ళొచ్చారట. నాకు మాత్రం తెలియదు, నాకు మాత్రం చెప్పలేదన్నమాట. ఇంకా ఇంతకుముందు వెళ్ళిన పార్కు మా ఇంటి దగ్గరలో ఉంది. దాన్ని లేక్ పార్క్ అంటారు. ఇది మా పిల్లల స్కూల్ దగ్గరలో ఉందన్నమాట ఈ పార్క్. ఇంకా ఇదైతే బాగుంది చూడ్డానికి. అక్కడున్న పార్క్ కంటే ఇక్కడున్న పార్కులో ఎక్కువ బొమ్మలు ఉన్నాయి, అంటే ఆడుకోవడానికి కావాల్సినవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇంకా క్లీనింగ్ కూడా చాలామంది ఉన్నారు. అన్ని చెట్లే ఉన్నాయి. నేను మా వారైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. అప్పుడు మేము ఇద్దరం చిన్నపిల్లలుగా మారిపోయాము. కొంచెం పిల్లల్ని కూడా తీసుకొస్తే బాగుండేది అనిపించింది, కానీ పార్కుకి అందరూ సాయంత్రం పూట వెళ్తే మేమైతే మధ్యాహ్నం వెళ్ళామన్నమాట. అక్కడ మమ్మల్ని విచిత్రంగా పని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఏం పర్వాలేదు అనేసి మేమైతే వీడియోస్ అయితే తీసుకున్నాము. నాకైతే బాగా అనిపించింది. అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ అక్కడ ఏంటంటే ఐ లవ్ ఇల్లందు అని కూడా రాసి ఉందన్నమాట. ఇంకా అది కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఇదిగో చూడండి, చెట్లు అయితే ఎన్ని చెట్లు ఉన్నాయో అన్నీ చక్కగా పూలు పూస్తున్నాయి. ఇంకా సాయంత్రం అయితే బాగుండేది అనిపించింది. మంచిగా పిల్లల్ని తీసుకొని వెళ్ళి కాసేపు స్పెండ్ చేస్తే బాగుండేది అనిపించింది. కానీ మా ఇంటికి ఇంకా ఈ పార్కుకి చాలా దూరం అనమాట. మా పిల్లల స్కూల్ కూడా మా ఇంటికి చాలా దూరమే. ఇంకా పిల్లల్ని రోజైతే స్కూల్కి పంపించేదాన్ని, కానీ ఎప్పుడు ఈ పార్క్కి అయితే వెళ్ళలేదు. ఇక్కడ ఈ ఉయ్యాల కూడా చాలా అంటే చాలా మంచిగా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎంతసేపు ఊగినా కూడా అసలు విరగనంతగా మంచిగా కట్టించారు. ఇంకా అక్కడ కింద పడ్డ పిల్లలకు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండకుండా ఇసుక అయితే చుట్టూ ఆ ఉయ్యాల దగ్గర ఇసుక, ఇంకా పిల్లలు ఆడుకునే ప్రాంతంలో మొత్తం ఇసుకనే వేయించారనమాట. ఇదిగో చూడండి, నేనైతే చిన్నపిల్లని అయిపోయాను. ఇంకా ఇలా వీడియో తీస్తుంటే కూడా నాకు కొంచెం ఏదోలా అనిపించింది. కానీ అప్పుడప్పుడు ఇలా మనకంటూ మన మనసుకు నచ్చినట్లు ఉండాలి కదా అనిపించింది. ఇంకా నాకైతే అంతసేపు ఉయ్యాల ఊగితే కళ్ళు తిరిగిపోయాయన్నమాట. నాకెందుకో ఉయ్యాల ఊగడం చాలా ఇష్టం, కానీ కళ్ళు అయితే తిరిగిపోతాయండి నాకు. అసలు ఎక్కువసేపు ఊగలేను. చిన్నప్పుడే జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చింత చెట్టు ఉండేది. దానికి ఒక టైర్ కట్టుకొని ఆ టైర్ మధ్యలో కూర్చొని అయితే మేమైతే ఉయ్యాలు ఊగేవాళ్ళము. నా తర్వాత నువ్వు, నీ తర్వాత ఇంకొకరు అన్నట్టుగా ఊగేవాళ్ళము. ఒక పెద్ద ఒడ్డు ఉండేది. ఆ ఒడ్డు మీద చింత చెట్టు ఉండేది. ఇంకా ఆ చెట్టుకి ఉయ్యాల కట్టుకొని ఊగేవాళ్ళము. ఎవరైనా మిస్ అయి కింద పడితే ఇంకా కథమే, కాలో చెయ్యో ఇరగడమే. కానీ అలా ఏమీ ఎప్పుడూ జరగలేదన్నమాట. చక్కగా మేము ఊగేవాళ్ళము. ఈ ఉయ్యాల ఊగుతుంటే నాకైతే అవి గుర్తుకొచ్చాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మంచిగా బుద్ధుడి విగ్రహం కూడా ఉందండి. నాకు భలే అనిపించింది. ప్రశాంతంగా బుద్ధుడు ఉంటాడు కదా, అలా ఉందన్నమాట. మంచిగా విగ్రహం కట్టించారు. అసలు నాకైతే భలే అనిపించింది. తప్పకుండా నా పిల్లల్ని తీసుకొని ఒకసారి వెళ్ళాలనిపించింది. అదేంటో పిల్లలు పుట్టక ముందు భార్యాభర్తలు వెళ్తే బాగుండేది అనిపిస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి క్షణం ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యో నా పిల్లల్ని తీసుకెళ్తే బాగుండేది, నా పిల్లలు చూస్తే బాగుండేది, నా పిల్లలు ఇది తింటే బాగుండేది, నా పిల్లలు అది ఇదని ప్రతి క్షణం నేను మా వారు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటామన్నమాట. ప్రతి తల్లిదండ్రులకు అలాంటి ఫీలింగే కలిగితే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పార్క్ పక్కనే ఒక చిన్న స్కూల్ ఉందన్నమాట. గవర్నమెంట్ స్కూల్ ఉంది. చక్కగా టీచరు పాఠాలని చెప్తూ ఉన్నారు. ఇంతే అండి ఈ వీడియో. కాకపోతే పార్క్ అయితే నేను కొంచెమే చూపించాను నా వీడియోలో, కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది, ప్రశాంతంగా కూడా ఉంది. మేము మధ్యాహ్నం వెళ్ళాము, అయినప్పటికీ కూడా అంత ఏం ఎండగా అనిపించలేదు. ఓకే అండి, బాయ్ బాయ్. మరి తప్పకుండా లైక్